అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. ఎలా చేశానో చూద్దానండి. ఒక కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాను. అలాగే 1/4 కప్పు పెరుగుని అది షుగర్ పౌడర్లో వేసి మిక్స్ చేసుకున్నాను. ఆ రెండింటిని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఆ తర్వాత పెద్ద కప్పుడు అంటే ఆ కప్పుతోటి మన కొలత కప్పుతోటి కప్పున్నర వస్తుంది. ఆ కప్పున్నర గోధుమ పిండిని తీసుకున్నాను. నేను మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండితో ఈ కేక్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం వంట సోడా, కొంచెం బేకింగ్ సోడా వేసి అది బాగా కలుపుకోవాలి. ఇది కట్ అండ్ మెథడ్లో కలుపుకోవాలి. కేక్ కట్ చేస్తాం కదా, ఆ మెథడ్లో కలుపుకోవాలి. మధ్య మధ్యలో పాలు కలుపుకుంటే ఎక్కువ పాలు పోసుకోకూడదు. అందాదగా నాకు 1/2 లీటర్ పాలు పట్టాయి, చిక్కడి పాలు. అవి పోసుకుంటూ కట్టెడ్ మెథడ్లో కట్ చేస్తున్నట్టు కలుపుతూ ఉండాలి. మనం ఎంత ఓపికగా కలిపితే కేక్ అనేది అంత స్పాంజీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మధ్య మధ్యలో పాలు కలుపుతూ అది క్రీమీగా అయ్యే వరకు ఆ కట్టెడ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. నేను ఎగ్తో చేశాను. ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. ఎగ్ లేకుండా చేశాను. మా బాబు బర్త్డే సందర్భంగా చేశాను ఇది. చూడండి అది ఎంత క్రీమీగా ఉంది. అలా క్రీమీగా వచ్చేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ రాసుకోవాలి. ఈ గిన్నె నేను ఎప్పుడు కేక్ చేసినా ఇదే గిన్నెలో చేస్తాను, అందుకే దాని అవతారం అలా మారిపోయింది. దానికి ఆయిల్ రాసుకున్నాను. ఆయిల్ రాసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి, ఎందుకంటే అంటకుండా మన కేక్ అనేది మాడిపోకుండా ఉండడానికి. గోధుమ పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని తీసేయాలి. ఆ తర్వాత మనం బాగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. అది స్లోగా వేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. మనకి ఎంత క్రీమీగా ఉంటే అంత స్పాంజ్ లాగా కేక్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. కడపడంలోనే మనకి కేక్ తయారీ అంతా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కొద్ది కొట్టుకుంటే మధ్యలో గాలి బుడగలు ఉంటాయి. దాన్ని అలా ట్యాప్ చేస్తూ ఉంటే ఆ గాలి బుడగలు అనేటివి పోతాయి. ఆ తర్వాత బాదం పప్పు వేసానండి వాటిపైన. నేను అడుగున వేస్తే ఏంటంటే అది చాక్లెట్ కలర్లోకి వెళ్ళిపోద్ది కదా, ఇవి కనిపించవు. అందుకని నేను పైన వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు అడుగుని వేసుకొని తర్వాత కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అది నేను ఒక 15 మినిట్స్ ముందే ఇసుకని పెట్టుకున్నాను. అందులో వేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ రెడీ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లల బర్త్డేకి ఇంట్లోనే మీ స్వయంగా చేసి పెడితే ఆ సంతోషం వేరుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా బాబు బర్త్డే సందర్భంగా నేను చేశాను. మా బాబు అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని రెడీగా కూర్చున్నారు. చూడండి, ఎప్పుడు కట్ చేస్తానా అని చాకు పట్టుకొని కూర్చున్నాడు. కేక్ రెడీ అయిపోయింది. తనతో కటింగ్ చేయించాము. చాలా సంతోషపడ్డాడు, అమ్మ నా కోసం రెడీ చేసింది అని. పిల్లలకి ఇది చిన్న చిన్న సంతోషాలు కదా. మనం డబ్బులు ఒకసారి ఉంటాయి, ఉండవు. కాబట్టి ఇలా మన చేత్తో చేసి పెడితే వాళ్ళకి అదో సంతోషం. మీ పిల్లల బర్త్డేకి కూడా మీరు కేక్ రెడీ చేసి పెడతారా? ఎలా చేసి పెడతారు? ఎగ్లెస్ చేస్తారా, ఎగ్తో చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేను ఎగ్లెస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, వాళ్ళ అత్తయ్య నేను ఎగ్ తినను అని చెప్పింది. ఎగ్ లేకుండా చేయాలి నాకు ఈరోజు అని చెప్పింది. అందుకని నేను ఎగ్లెస్ చేశాను. నేను ఫస్ట్ టైమే చేశాను ఎగ్లెస్ కేక్, కానీ చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా వచ్చింది. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. అది టేస్ట్ కూడా బాగుంది. అందుకని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సక్సెస్ అయిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఆ సంతోషం చూడండి. అది కేక్ బయట నుంచి కొనుక్కొచ్చిందా లేకపోతే అమ్మ చేసిందా కాదు, కేక్ కట్ చేయడంలో ఉండే సంతోషం అది పిల్లలకి. అది కేక్ కట్ చేయడంలో సంతోషమే చాలా బాగుంటుంది. పిల్లలకి అదో సంతోషం. దాన్ని మిస్ చేయకుండా పైసలున్నా లేకపోయినా ఇలా మనం ఇంట్లో చేసి పెడితే ఇంకా అదో సంతోషం. మన చేతులతో మనం పిల్లలకి చేసి పెడితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ కేక్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. బర్త్డే సందర్భంగా వాళ్ళ అక్క గిఫ్ట్లు రెడీ చేసిందండి. ఏదో తనకు తోచిన లాగా
తనకి హ్యాపీ బర్త్డే తమ్ముడు, మై డియర్ తమ్ముడు అని చిన్న గ్రీటింగ్స్ తయారు చేసింది. ఆ గ్రీటింగ్స్ తీస్తూ వాళ్ళ సంతోషం చూడాలి. అది ఓపెన్ చేస్తూ మా పాప సంతోషంగా ఇస్తుంది వాళ్ళ తమ్మునికి. 3 గిఫ్ట్లు తయారు చేసింది. 3 గిఫ్ట్లు ఓపెన్ చేసి చూశారు. అది మీరు కూడా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన జీవితంలో బర్త్డే అనేది స్పెషల్ డే. మనం పెద్దవాళ్ళం అయిపోయి ఇప్పుడు చేసుకోలేము, కానీ మన పిల్లలకైతే ఆ సంతోషాన్ని మనం ఇవ్వగలం. మన చేతిలోనే ఉంది. బయట నుంచి కేక్ తెచ్చి చేసే అంత స్తోమత ఒక్కొక్కసారి ఉండదు. ఎంత ఆర్థికంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు మనం మిస్ అవుతూ ఉంటాం. అదే ఇంట్లో చేసి ఇలా పెడితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ కేక్ కావాలంటే, ఎగ్తో కావాలంటే ఛానల్లో ఉంది చూడండి. ఎగ్లెస్ అయితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇక ముందు కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైకే నాకు ఇంకో వీడియో చేయడానికి, ఇంకో మంచి వంట చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఇంకా మంచి మంచి వంటకాలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అది అప్డేట్ అనేది మీకు వస్తుంది, నోటిఫికేషను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్పై మీ ఉద్దేశం కూడా కామెంట్ చేసి చెప్పండి. ఛానల్లో ఇంకా ఎలాంటి వంటలు చేస్తే బాగుంటుంది, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తున్నాను. అవి మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.